హాయ్ అండి, వెల్కమ్ టు షన్నూస్ బ్లాగ్స్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ సొరకాయ హల్వా అండి. చూసారా ఎంత బాగుందో, తింటే కూడా అదిరిపోద్దండి. ముందుగా మనం ఒక నవనవలాడే సొరకాయ తీసుకోవాలండి. తీసుకొని దాన్ని ఇలా తురిమి పెట్టుకోవాలండి. తురిమేశాక నీళ్ళు గట్టిగా పిండాలండి. నీళ్ళు మొత్తం ఇంకిపోయేటట్టు ఇలా పిండాలి. నీళ్ళన్నీ బయటకు వచ్చేసేయాలండి అందులోంచి. చూసారా ఎంత గట్టిగా పిండామో, మీరు కూడా అలాగే పిండి ఒక పక్కన బౌల్లోకి అయితే తీసుకోండి దాన్ని. చూసారా ఇంత సొరకాయ తురుము అయితే మాకు వచ్చిందండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి అయితే వేయాలండి. ఒక 2 చెంచాల వరకు నెయ్యి వేస్తే సరిపోద్ది. ముందు జీడిపప్పును అయితే దోరగా వేయించాలండి. అది తీసి పక్కన పెట్టాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యి వేసి ఈ సొరకాయ తురుమును అయితే వేయాలండి. సొరకాయ తురుము వేసి బాగా కలపాలండి. దీని పచ్చివాసన పోయేంత వరకు మనం అలా కలుపుతూ ఉండాలి. ఈ రెసిపీని మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి, అదిరిపోద్ది రెసిపీ మాత్రం. చూసారా సొరకాయ అయితే ఫ్రై అవుతుంది, కలర్ కూడా చేంజ్ అవుతుంది, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయిందండి. ఇప్పుడు ఇందులోనే ఒక బౌల్లో పంచదార అయితే వేయాలి. మేము ఒక బౌల్కి సరిపడా పంచదార తీసుకున్నామండి. తీసి మళ్ళీ ఫ్రై చేయాలి. చూసారా కలర్ కూడా చేంజ్ అవుతుంది పంచదార వేసాక. ఇలా సిమ్లో పెట్టే ఫ్రై చేయాలండి, అప్పుడే బాగుంటుంది. హైలో పెట్టకూడదు. హైలో పెడితే కలర్ మారుద్ది కానీ టేస్ట్ అయితే బాగోదండి, మాడిపోయినట్టు వస్తుంది. ఇప్పుడు ఇందులోనే కొంచెం కలర్ అయితే వేసామండి. నెయ్యి కూడా కొంచెం వేసుకోవచ్చండి. కొంచెం స్వీట్లకి అయితే నెయ్యి వేస్తేనే దాని టేస్ట్ అండి. చూసారా సొరకాయ హల్వా అయితే రెడీ అయిపోతుంది. యాలక్కాయ పొడి వేసుకోవాలండి లాస్ట్లో. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం ఫ్రై చేయాలి. అలాగే కొంచెం నెయ్యి అయితే వేసామండి. నెయ్యి వల్ల దీని ఫ్లేవర్ మాత్రం అమోఘంగా ఉంటుందండి. చూసారా దాని పచ్చితనం అంతా పోయి ఎంత బాగా వేగిందో. నేను కొంచెం ఓపికగా నెమ్మదిగా వేపుతూ ఉండాలండి. అంతేనండి, మన సొరకాయ హల్వా అయితే రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి తీసుకొని పైన జీడిపప్పులతో గార్నిష్ చేసుకొని తింటే టేస్ట్ అమృతంలా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుందండి స్వీట్ మాత్రం. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో. దీని టేస్ట్ మాత్రం నిజంగా అదిరిపోయిందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్కి ఒక లైక్ ఇచ్చి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మా వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.